బ్రేకింగ్ న్యూస్ చూస్తే పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తికి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు యుద్ధం కారణంగా గ్యాస్ కొరతతో నిలిచిన ఉత్పత్తి ఇప్పుడు మరోసారి నిలిచిపోయింది. కంపెనీలో అమోనియా పైప్ లైన్ లీకేజీ కారణంగా అధికారులు యూరియా ఉత్పత్తిని ఆపివేశారు. పైప్ లైన్ కు మరమ్మతులు చేసినా ఉపయోగం లేకపోవడంతో షట్ డౌన్ చేసే యోచనలో ఉన్నారు. గతంలో రోజుకు 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తికి గాను గ్యాస్ కొరతతో ప్రస్తుతం 1,850 టన్నుల యూరియా ఉత్పత్తి మాత్రమే ఉత్పత్తి అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సీఎం కేసీఆర్ చొరవతో రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి తెలంగాణ రైతులకు నిరంతరం యూరియా సరఫరా అయ్యేది. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం నర్మెట్టలో జరిగిన బహిరంగ సభలో విదేశాల నుండి యూరియా రావడం లేదని, రామగుండం ఎరువుల కర్మాగారమే దిక్కని చెప్పిన 2 రోజులకే ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ షట్ డౌన్ కావడంతో అటు ప్రభుత్వం ఇటు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ లేని యూరియా కష్టాలు కాంగ్రెస్ పాలనలో మాత్రం నిత్యం తప్పేలా లేవని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తికి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రమేష్? నిఖత్, రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ తాజాగా అమోనియా పైక్ లీకేజ్ కారణంగా యూరియా ఉత్పత్తికి అయితే ఆటంకం కలిగింది. ప్లాంట్ మరమ్మతులు అమోనియా లీకేజ్ అయినటువంటి పైపుకు ఈ రోజు ఉదయం నుండి కూడా అధికారులు మరమ్మతులు చేసినప్పటికీ కూడా ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో ప్లాంట్ అయితే షట్ డౌన్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క షట్ డౌన్ కూడా మరి ఒక వారం నుండి 10 రోజులు ఈ యొక్క షట్ డౌన్ ఉండేటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. మొత్తంగా మొన్నటి వరకు కూడా యుద్ధం కారణంగా గ్యాస్ కొరతతోటి కూడా ఉత్పత్తి కావాల్సిన 100% ఉత్పత్తి కావాల్సినటువంటి ప్లాంట్ లో కేవలం 50%, అంటే సగానికి సగం మాత్రమే యూరియా ఉత్పత్తి కావడం జరిగింది. మొత్తంగా రోజుకి 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అయితే ప్రతిరోజు ఉత్పత్తి కావాల్సినటువంటి ఆర్ఎఫ్సిఎల్లో గ్యాస్ కొరత కారణంగా కూడా సగానికి పడిపోయింది. 1,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి గత 10 రోజుల నుండి కూడా కొనసాగుతుంది. తాజాగా ఈ యొక్క అమోనియా పైపు లీకేజ్ కారణంగా కూడా ఇప్పుడు పూర్తిగా కూడా యూరియా ఉత్పత్తికి అయితే బ్రేక్ పడింది. తద్వారా రైతులకైతే యూరియా కష్టాలు అయితే తప్పవని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో కూడా ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడు కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తుంది. గతంలో కేసీఆర్ పాలనలో కేసీఆర్ యొక్క ప్రత్యేక చొరవతోటి బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడు కూడా ప్లాంట్ అయితే ఒక్కరోజు కూడా షట్ డౌన్ కాలేదు. కానీ ఇప్పుడు 2 ఏళ్ల నుండి కూడా తరచుగా ఆర్ఎఫ్సిఎల్ షట్ డౌన్ అవుతూనే ఉంటుంది. అధికారులు ఇటు ప్రభుత్వం యొక్క సహకారం లేకపోవడం, ప్రత్యేక చొరవ లేకపోవడం కారణంగానే ఆర్ఎఫ్సిఎల్ అయితే ఎప్పటికప్పుడు కూడా షట్ డౌన్ అవుతూనే వస్తుంది. ఈ ఏడాది కూడా 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా సుమారు 50% యూరియా ఉత్పత్తి మాత్రమే సాధించినట్లుగా కూడా మనకు వాస్తవంగా లెక్కలైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్న కూడా గత ఏడాది కూడా మార్చి నెలాఖరులో జరగాల్సినటువంటి మెయింటెనెన్స్ షెడ్యూల్ కూడా ఆలస్యం కావడం, యూరియా ఇవ్వాల్సినటువంటి సమయంలో కూడా 105 రోజుల పాటు కూడా ఆర్ఎఫ్సిఎల్ షట్ డౌన్ కావడం జరిగింది. తద్వారా ఈ ఏడాది ఆశించినంత యూరియా ఉత్పత్తి అయితే కాలేదు. మనం ఎప్పుడూ లేనటువంటి యూరియా కష్టాలు అయితే మనం స్పష్టంగా కూడా మొన్నటి వరకు కూడా చూసాం. తాజాగా ఆర్ఎఫ్సిఎల్ యొక్క వైఖరి కారణంగా ఈ యొక్క షట్ డౌన్ పదే షట్ డౌన్ అవడం కారణంగా యూరియా అయితే పూర్తిగా ఆటంకం కలుగుతుంది. మొన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట నర్మేట సభలో కూడా మనకు యుద్ధం కారణంగా ఇతర దేశాల నుండి దిగుమతి అయ్యేటువంటి యూరియా లేదు, మనకు కేవలం రామగుండం ఎరువుల కర్మాగారమే దిక్కని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన చెప్పిన 2 రోజులకే ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ షట్ డౌన్ కావడంతో అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు అధికారులు అంతా కూడా తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడూ లేనటువంటి యూరియా కష్టాలు అయితే మనం గతేడైతే చూడడం జరిగింది. తాజాగా ఆర్ఎఫ్సిఎల్ వ్యవహారంతో ఈ యొక్క 105 రోజుల షట్ డౌన్ ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా మళ్ళీ ఇప్పుడు తాజాగా 3 సార్లు జరిగినటువంటి ఈ యొక్క తప్పిదాల కారణంగా ఈ యొక్క కారణాల వల్ల యూరియా ఉత్పత్తికి అయితే పెద్ద ఎత్తున యూరియా కష్టాలు అయితే ఇక తప్పేలా లేవు. సీఎం కేసీఆర్ పాలనలో అయితే ఎప్పుడు కూడా ప్లాంట్ అయితే షట్ డౌన్ కాలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు చెప్తున్నారు. యూరియా కష్టాలు రాకుండా కేసీఆర్ పాలనలో ఇతర రాష్ట్రాల నుండి కూడా కొనుగోలు చేసి మరి కూడా యూరియా నిత్యం అందే విధంగా కేసీఆర్ చూశారు. కానీ కాంగ్రెస్ వచ్చిన ఈ 2 ఏళ్లలో కూడా
పెద్ద ఎత్తున కూడా యూరియా కష్టాలు చూడడం జరిగిందంటూ కూడా రైతులంతా కూడా వాపోతున్నారు. ఇప్పుడు ఆర్ఎఫ్సీల యొక్క తాజా పరిస్థితి కారణంగా ఒక వారం రోజులు ఉండే అవకాశం ఉంది. మొన్నటి వరకు కూడా 10 రోజుల పాటు 50% పడిపోయిన యూరియా ఉత్పత్తి ఇప్పుడు మరో వారం రోజులు కూడా పూర్తిగా కూడా యూరియా ఉత్పత్తి బ్రేక్ పడడంతో ఇప్పుడు మళ్ళీ వచ్చేటువంటి సీజన్ లో వానాకాల సీజన్ లో యూరియా కష్టాలిక పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.